హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు అయితే మరొక మంచి ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్ అన్నమాట. సో మీకు చూపిస్తా చూడండి. బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను పిజియన్ కంపెనీ అయితే తీసుకున్నా. పిజియనే ఎందుకు తీసుకున్నా అంటే దీనికి బేసిక్ గా రివ్యూస్ అయితే మంచిగా ఉన్నాయి, మంచి రివ్యూస్ ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో అన్నమాట. తక్కువ బడ్జెట్ లో కెపాసిటీ ఎక్కువ ఉంది. ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే దీనికి డిజిటల్ డిస్ప్లే అనేది ఉందన్నమాట. నార్మల్ ఏంటంటే మనకి ఈ రౌండ్ టైప్ ఉంటాయి అన్నమాట. సో స్విచ్చెస్ లాంటివి అట్లా కాకుండా మనకి ఇది ఏంటంటే ఫ్రెండ్స్ మనకి డిజిటల్ డిస్ప్లేతోనైతే వస్తుంది. సో అన్ని రకాల చూసుకొని బాగా సెర్చ్ చేసి నేను దీన్ని అయితే తీసుకున్నా. పిజియన్ కంపెనీ మెయిన్ గా ఎయిర్ ఫ్రైయర్ నేను ఎందుకు తీసుకున్నా అంటే డైట్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. బాగా ఓవర్ వెయిట్ అయిపోయినాయి ఈ మధ్య. సో దానివల్ల చాలా డైట్లు స్టార్ట్ చేసినా కానీ మధ్యలోనే ఆగిపోవడం ఇట్లా చాలా జరిగినాయి. ఈసారి కొంచెం పక్కడబందిగా అంటే కొంచెం మంచిగా ప్లానింగ్ తో చేద్దామని చెప్పేసి అందులో భాగంగా నేను దీన్ని అయితే తీసుకున్నాను అనమాట. సో ఇదేంటంటే మెయిన్ గా మనకి ఆయిల్ తక్కువ తోటి మనం కొన్ని ఫ్రైస్ అయితే చేసుకోవచ్చు. సో అదంతా మీకైతే చెప్తాను నేను ఆ వీడియోలో. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి. సో మనకి ప్యాకింగ్ అయితే ఈ విధంగా వచ్చిందండి. అంటే మనకి డైరెక్ట్ ఇదే బాక్స్ వచ్చింది. మనకి పైన ఎక్స్ట్రా అంటే మనకి డబల్ ప్యాకింగ్ అయితే ఏం లేదు. ఈ బాక్స్ ఎలా ఉందో అలాగనే మనకు ఒక చిన్న స్టిక్కర్ వేసి మనకైతే పంపించారు అనమాట. సో పర్లేదు, ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. సో మనకి ఇక్కడ చూడండి కాస్ట్ కూడా మనకి 5,995 రూపాయలు ఉంది. కానీ మనకి చాలా తక్కువకి అయితే వచ్చింది అనమాట. 2,500కో 2,600కో వచ్చింది. మీకు చెప్తా నేను కాస్ట్ కూడా ఒకసారి చూసి. సో మనకి చాలా సింపుల్ ప్యాకింగ్ ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. మనం ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ మనకి సేఫ్టీ కోసం ఒక 2 థర్మాకోల్ అనమాట పైన కింద. సో అలాగే లోపల చూస్తే మనకి ప్రోడక్ట్ అయితే ఈ విధంగా ఉంది. అంటే మీకు వీడియోలో చూస్తే కొంచెం చిన్నగా అనిపించవచ్చు కానీ పర్లేదు, కొంచెం పెద్దగానే ఉంది. అంటే యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చిన్నగానే ఉంది. కానీ మరి ఇక 4.2 లీటర్స్ కెపాసిటీ అనమాట. అంటే ఇక మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ కెపాసిటీ అనే చెప్పాలి. సో మనకి ఈ విధంగా ఒక యూజర్ మాన్యువల్ అయితే ఓటిస్తారు. ఇందులో మనకి డీటెయిల్గా మొత్తం ఉంటాయి అన్నమాట. సో ఒకసారి అయితే చూడండి మనకి దానికి సపరేట్గా, ఎందుకంటే కొన్ని నేను చెప్పనివి కూడా అందులో ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రోడక్ట్ అయితే చూడండి. ముందు అసలు మీరు ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేయగానే దాన్ని ఏం చేస్తారంటే పైన కవర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మొత్తం తీసేయాలన్నమాట. ఎందుకంటే మనకి ఇది లోపల హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది కదా. సో హీట్కి సంబంధించింది ఏదైనా సరే మీరు మైక్రోవేవ్ కానీ ఓటీజీ ఓవెన్ కానీ ముందుగా వాటి మీద ఉన్న స్టిక్కర్లు ఇవన్నీ తీసేయాలన్నమాట. సో మీకు ఇక్కడ చూడొచ్చు ఆ బ్యాక్ సైడ్ కూడా మీకు ఆ గాలి లోపలికి బయటికి రావడానికి ఇట్లా కూడా ఒక చిన్నదైతే ఉంది. సో మనకి బాస్కెట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. పర్లేదు, 4.2 లీటర్స్ కెపాసిటీ అంటే ఇది. సో ఇది మీకు ఎలా వర్క్ చేస్తుందో కూడా చెప్తా చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రౌండ్గా ఉన్నది తీగ లాంటి చుట్టుకొని ఉంది కదా, అదేంటంటే హీటింగ్ కాయిల్ అనమాట. సో వేడి ఎక్కుతుంటుంది బాగా. ఆ పైన ఉన్నది ఫ్యాను. సో ఈ మెకానిజం తోటి ఏమవుతుందంటే మనకి గాలిని లోపల ఉన్న గాలిని బాగా వేడి చేసి ఆ గాలిని మనకి బాస్కెట్లో మన ఐటమ్స్ ఏవైతే పెడతామో ఫ్రై చేయడానికి సో వాటి మీద ఫోర్స్ పడుతుంది అనమాట. వేడి గాలి పడి మనకి అది ఫ్రై అయిపోతుంది. సో ఫ్రెండ్స్ మనకి ఎయిర్ ఫ్రైయర్ అయితే ఈ విధంగా ఉంది కదా. సో నేను పవర్ సప్లై ఇచ్చిన అనమాట. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తాను చూడండి. సో మనకి ఈ విధంగా డిజిటల్ డిస్ప్లే అనేది ఒకసారి వచ్చిపోతుంది అనమాట. మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకసారి బ్లింక్ అయింది కదా. సో ఈ పవర్ బటన్ అనమాట మధ్యలో ఉన్నది. సో పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే మనకి ఆప్షన్స్ అన్ని మనకైతే చూపిస్తుంది. అయితే ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇది పవర్ ఆన్ అండ్ ఆఫ్ కదా. సో ఇందులో కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి అనమాట. సింపుల్ సెట్టింగ్స్. మనకి ఏంటంటే ఇందులో మెయిన్ మనకు కావాల్సింది టైమరు. అంటే టైం ఎన్ని నిమిషాలు పెట్టాలని చెప్పేసి పెంచుకునేది తగ్గించుకునేది. అలాగే టెంపరేచర్ మనకి 100 డిగ్రీసా 200 డిగ్రీసా ఇట్లా టెంపరేచర్ సెలెక్షన్ చేసుకునేది, అది పెంచుకునేది తగ్గించుకునేది. సో ఇవి తెలిస్తే మనకి చాలు. అసలు మిగతా వాటి గురించి అవసరం లేదు. మాన్యువల్ బుక్ ఉంది కదా. సో ఇందులో కూడా మనకి మొత్తం ఇచ్చారు అనమాట. ఆప్షన్స్ అయితే ఇచ్చారు మనకి. అంటే మనకి టెంపరేచర్ అనేది ఏ బటన్, తర్వాత టైమర్ అనేది ఏ బటన్, మెనూ బటన్ అనేది ఎక్కడ అని చెప్పేసి నెంబర్స్ తోటి మనకి ఇక్కడ మొత్తం పాయింట్ టు పాయింట్ మనకైతే పక్కన ఇచ్చారు అనమాట. సో ఇవన్నీ చదువుకోండి ఒకసారి క్లారిటీగా. సో అలాగే మనకి ఏంటంటే ఇది అసలు ఎలా వాడాలి ఏంటని చెప్పేసి మనకి వాళ్ళు అంటే డిఫాల్ట్ గా ఒక వీడియో చేసి ఉంచారంట. సో అంటే మనకి దేనికైనా ఏ ప్రోడక్ట్ అయినా ఒకటి ఉంటుంది కదా కంపెనీకి సంబంధించి. అయితే మనకి ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మనం ఇప్పుడు చూడొచ్చు. అందులో ఏమేమి రెసిపీస్, డెమో వీడియో అండ్ కుకింగ్ టిప్స్ అంట. ఇప్పుడు దీన్ని స్కాన్ చేస్తే ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట. అసలు అంటే మినిమం బేసిక్స్ అది ఎలా వాడాలి ఏంటని చెప్పేసి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. సో ఇందులో అంతే మనకి అంతకన్నా ఎక్కువ అయితే ఏం లేవు ఆప్షన్స్. అయితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పవర్ సప్లై ఇచ్చినాం కదా. ఇప్పుడు కొంచెం దగ్గర నుంచి చూపిస్తా చూడండి. సో మీకు ఇప్పుడు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ముందు బాస్కెట్ చూపిస్తాం మీకు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బాస్కెట్.
సో దీని టోటల్ కెపాసిటీ వచ్చేసి 4.2 లీటర్స్ అంట. సో మనకి మిగతా వాటితో పోల్చుకుంటే చాలా మంచి మంచి బ్రాండ్స్ కూడా ఉన్నాయి. సో వాటన్నిటితో పోల్చుకుంటే ఇది కెపాసిటీ అనేది ఎక్కువ అనమాట. సో మనకి ఇది నాన్ స్టిక్ ఉంటుంది. ఇందులో మనకి ఇలాంటి ఒక ప్లేట్ అయితే ఉంటుంది అనమాట. సో చూడొచ్చు, మనం ఈ ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకుంటే ఏంటంటే ఇది ఏంటంటే కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు మనం ఐటమ్స్ ఏమన్నా ఫ్రై చేసుకుని దీనిపైన వేసినాం అనుకోండి. సో ఈ హోల్స్ ఉన్నాయి కదా, సో ఈ హోల్స్ నుంచి కూడా మనకి గాలి అనేది, వేడి గాలి అనేది మనకి రొటేట్ అవుతుంటది, పైకి కిందికి ఇట్లా తిరుగుతుంటది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చికెన్ పీస్ పెట్టినాం అనుకోండి, దాని సరౌండింగ్ దాన్ని మళ్ళీ అటు ఇటు మార్చకుండా, అంటే తిప్పేయకుండా మనకి టోటల్ గా మనకి ఫుల్ గా ఫ్రై కావడానికి ఇది అయితే ఉపయోగపడుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటది అనమాట. సో ఇది బాస్కెట్ గురించి అయితే ఇది మనకి ఇక్కడ హ్యాండిల్ కూడా ప్లాస్టికే కానీ హార్డ్ ప్లాస్టిక్, మరి అంత చీప్ క్వాలిటీ అయితే ఏం లేదు. సో ఇది ప్లాస్టికే అనమాట, అది ఒక్కటే గుర్తుంచుకోండి. మనకి ఇది ఒక్కటే నాన్ స్టిక్ వస్తుంది. మనకి బేసిక్ గా ఏంటంటే మనం పవర్ సప్లై ఇస్తాం కదా. సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసిన. సో ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఏం చేయాలంటే జస్ట్ ఈ పవర్ బటన్ మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ ఇవన్నీ ఈ పైన ఉన్న ఆప్షన్స్ అన్ని వదిలేయండి, ప్రస్తుతానికి వదిలేయండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 5, 9 మొత్తం 9 ఉన్నాయి కదా. సో ఈ పై 2 లైన్లు మీరు వదిలేయండి ప్రస్తుతానికి. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఈ పవర్ బటన్. మీకు ఆల్రెడీ తెలుసు. మనకి మిగతా కావాల్సింది ఏంటంటే టెంపరేచర్ అనమాట. ఇప్పుడు చూడండి 185 ఉంది కదా, మనం ఈ టెంపరేచర్ ప్లగ్ చేస్తే 190. సో హైయెస్ట్ 200. ఇప్పుడు తగ్గించుకోవాలంటే ఇలా తగ్గించుకోవాలన్నమాట. సో ఇది తర్వాత టైమర్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు టెంపరేచర్ పెంచేది తగ్గించేది ఇవి 2 ప్లస్ మైనస్. తర్వాత టైమర్ వచ్చేసి ఇవి అనమాట, ఇవి 2. సో టైం అనేది ప్రజెంట్ 15 నిమిషాలు ఉంది. ఇవి ఎప్పుడైనా సరే ఇక్కడ మన మినిట్స్ అని కూడా రాసింది పక్కన. 15 నిమిషాలు ఉంది, మనం తగ్గించుకుందాం. -13, 12, 11, 10, 9, 8. సో మనం 1 మినిటే పెట్టుకుందాం. సో ఈ విధంగా మనం టైం అనేది మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇవి చాలు మనకి. లేదా మీకు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ సెలక్షన్, ఇక్కడ ఉన్న సింబల్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఏవైనా మీరు ఫ్రై చేసుకోవాలనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది కదా. సో ఇది మీరు ఇది డైరెక్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే మనకి డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్ ఇచ్చింది కాబట్టి టెంపరేచర్ ఇవన్నీ మీరు సెలెక్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, డైరెక్ట్ ఇక్కడ ఇచ్చింది కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మెనూ సెలెక్ట్ అని ఉంది ఆప్షన్. ఇక్కడ దీన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే డైరెక్ట్ మనకి ఫస్ట్ ఆప్షన్ ఏది ఉంది, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇది. సో ఈ ఆప్షన్కి వెళ్ళిపోయింది. సో ఇది కాదు, ఆ పక్కన ఉన్నది. సో ఈ ఐటమ్ చేయాలనుకోండి, మళ్ళీ ఒకసారి మెనూ సెలెక్ట్ ప్రెస్ చేస్తే పక్కదానికి పోతుంది. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే పక్కదానికి పోతుంది. అంటే మనం చేసే ఫ్రై ఐటమ్ని బట్టి మనకి ఇక్కడ టెంపరేచర్ అనేది మారుతుంది అనమాట. ఆటోమేటిక్గా టైం కూడా మారుతుంది. చూడండి, నేను దీన్ని సెలెక్షన్ చేసుకున్నా, 180 degrees టెంపరేచర్ ఉంది, టైమర్ వచ్చేసి 25 minutes. సో ఈ విధంగా అనమాట. సో చూడండి, ఆటోమేటిక్గా మనకి మారిపోతూనే ఉంటుంది. సో ఈ విధంగా. సో ఇదనమాట. ఒకసారి మీకైతే ఆన్ చేసి అయితే చూపిస్తా, మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇవన్నీ అయితే పక్కన పడేయండి. ఇప్పుడు టెంపరేచరు, టైమర్ ఒకసారి చూడండి. టెంపరేచర్ నేను 150 పెట్టిన. టైమర్ వచ్చేసి నేను 13 ఉంది కదా. సో 2 minutes అయితే పెట్టినా. సో డైరెక్ట్ మనం ఏం లేదు. ఇప్పుడు మనం ఇందులో ఐటమ్స్ అయితే ముందే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇవన్నీ సెలెక్షన్ అయితే చేసుకోవాలి. తర్వాత మనం డైరెక్ట్ పవర్ బటన్ అనేది ప్రెస్ చేయడం. ఇక్కడ మనకి ఫ్యాన్ సింబల్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనకి సౌండ్ కూడా వస్తుంది కదా మీకు. సో అదనమాట. ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతూనే ఉంది అది. ఇప్పుడు 2 minutes తర్వాత ఆటోమేటిక్గా అదైతే ఆఫ్ అయిపోతుంటుంది. ఒకసారి అయితే చూడండి. సో ఫ్రెండ్స్, మీకు ఇంకొక డౌట్ అయితే రావచ్చు. ఒకవేళ మీకు ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై మిషన్ రన్ అవుతుంది కదా, రన్నింగ్ అయ్యేటప్పుడే మీరు ఒకవేళ అది తీయాలనుకోండి, ఏదో సడన్గా మర్చిపోయారు, ఒకసారి ఈ బాస్కెట్ ఓపెన్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. చూసారు కదా, ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం ఏదైనా చూసుకొని డైరెక్ట్ మనం పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ ఆన్ అవుతుంటుంది. మనం ఇంతకుముందు ప్రీ సెట్టింగ్ మనం ఏదైతే సెట్ చేసినామో అదే సెట్టింగ్స్ మీద రిమైనింగ్ టైం ఏదైతే ఉందో రన్ అవుతుంది అనమాట. ఒకవేళ ఫ్రెండ్స్ మీరు ఏంటంటే ఒక 1 minute అయింది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 minutes అయితే పెట్టాం కదా టైమర్ అనేది. మీరు 1 minute తర్వాత ఆఫ్ చేయాలనుకోండి, డైరెక్ట్ ఏం లేదు, జస్ట్ ఈ పవర్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇగో ఇక్కడ మనకి ఆఫ్ అని పడ్డది కదా, మనకి కొంచెం టైం తీసుకుంటుంది, కొన్ని సెకండ్లు టైం తీసుకొని ఆఫ్ అయిపోతుంది. చూడండి ఒకసారి.
సో చూశారు కదా, ఒక 10 సెకండ్స్ అనుకోండి, అట్లా టైం తీసుకొని మనకి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది అనమాట. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట. అయితే మనకి ప్రోడక్ట్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 2580 రూపాయలు అయితే ఉంది మనకి. ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి 3000 రూపాయలు అయితే ఉందన్నమాట. అయితే మీరు ఏం చేస్తారంటే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మీరు యాడ్ టు కార్ట్లో పెట్టుకోండి. కార్ట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు ప్రైస్ డ్రాప్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ అనే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా సరే మీకు నచ్చింది, ప్రజెంట్ రేట్ ఎక్కువ ఉందనుకోండి, మీరు యాడ్ టు కార్ట్లో పెట్టుకుంటే మనకి అది ఎప్పుడైతే ప్రైస్ డ్రాప్ అవుతుందో మీకు ఇట్లా ప్రైస్ డ్రాప్ అయిందని చెప్పేసి ప్రోడక్ట్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్ లింక్స్ అయితే నేను అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది. నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతా, వీడియో డిస్క్రిప్షన్లో. మీకు ఎందులో ప్రైస్ తక్కువ ఉంటే అందులో అయితే తీసుకోండి. అమెజాన్లో ఒక 100 రూపీస్ ఎక్కువ ఉండొచ్చు, ఫ్లిప్కార్ట్లో తక్కువ ఉండొచ్చు. ప్రజెంట్ అయితే ఫ్లిప్కార్ట్లో ఎక్కువ ఉందన్నమాట. సో అలా రెండింటిలో కూడా కంపేర్ చేసుకొని దేంట్లో తక్కువ ఉంటే అదైతే తీసుకోండి. సో ప్రోడక్ట్ మాత్రం చాలా మంచిగా ఉంది, ఖచ్చితంగా అయితే తీసుకోవడానికి ట్రై చేయండి, అది కూడా మీకు ఉపయోగపడుతుంది. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లుంటే. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.